వార్తలు ముఖ్యాంశాలు. లోను కట్టలేదనే రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. జనగామ పాలకుర్తి నియోజకవర్గ కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో బ్యాంకు లోను కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీ బ్యాంక్ అధికారులు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే. శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంత శ్రీదేవి యాదవ్ దంపతుల అత్యంత ఆప్తులు బాలనరసింహ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్. ఈ కార్యక్రమంలో కొప్పుల కుమారు, రేగళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. విజయగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు మరియు కమలానగర్ లయన్స్ క్లబ్ మెంబర్ లవణం శ్రీనివాసు, బస్తీ దవాఖాన డాక్టర్ శైలజ మాట్లాడుతూ, బస్తీ దవాఖానలో ఇక్కడ మాకు అవసరమైన ప్రతిసారి 2-3 నెలలకు ఒకసారి లవణం శ్రీనివాసుకి చెప్పిన వెంటనే మందుల చిట్టి బుక్స్ ని ప్రింట్ వేయించి మాకు తరచూ అందిస్తూ ఉంటారని బస్తీ దవాఖాన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువత సరదాగా డ్రగ్స్ అలవాటు చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్ వారిని తరిమి కొట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. నిన్న తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఎస్జేయు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ పోచం మైదాన్ చౌరస్తా నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు 2K రన్ నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో ఉపవాసం ఉండే భక్తులకు ఉచితంగా పండ్లు, అల్పాహారం పంపిణీ చేయాలి. కొండ సురేఖ పండుగ కోసం అన్ని శైవ క్షేత్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని, మంత్రి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచన. ఆలయాల వద్ద మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. ఓవైపు బర్డ్ ఫ్లూ వైరస్ వార్తలు మాంసాహార ప్రియులకు కలవరం పెడుతుంది. మరోవైపు కోళ్లపై కొత్త పంచాయతీ పుట్టుకొచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ఇందులోనే జంతు ప్రేమికులు కొందరు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీనిపై ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చికెన్ షాపు యజమానుల్లో మరోసారి ఆందోళన మొదలైంది. ఎన్ఐటి వరంగల్లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఉద్యోగాలు, వేతనం 20,000 నుండి 30,000, దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 25. తెలంగాణలో కులగణన విషయంలో వస్తున్న ఆరోపణలకు అనుగుణంగా మరోసారి కులగణన రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుండి 28 వరకు సర్వేలోని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల్లో ఓటమి నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న పార్టీకి నేతల జంపింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ లీడర్లకు గాలం వేసినట్లు తెలుస్తుంది. ఇండియా యువ ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభం గిల్ ను సూపర్ సరికొత్త చరిత్ర లిఖించారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ హషీం అమ్లా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ తో 3వ వన్డే సందర్భంగా శతకం బాదిన ప్రిన్స్ ఈ ఘనత సాధించాడు. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల్ని కేఏపాల్ ఖండించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తొలి ప్రధాని నెహ్రూ సురాలిగా అత్యద్భుతంగా పనిచేసిన మాజీ పీఎం ఇందిరాగాంధీ గురించి మీకు తెలియదా? విభూషణ్ మాజీ ఎంపీ అయిన మీరు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి, కేఏపాల్ డిమాండ్ చేశారు. వ్యవసాయ భూమిలో రాళ్లు ఉన్నాయా? అవి బంగారం కంటే విలువైన అరుదైన మట్టి లోహాలు కావచ్చు. ఆ రాళ్ల విలువ అర్థం చేసుకోవడానికి మీరు అరుదైన భూమి అని పిలువబడే 17 మూలకాల గురించి తెలుసుకోవాలి. వార్తలు ఇంతతో సమాప్తం. Thank you.